హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. నేను మీ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ముందుగా మనం వంకాయ మసాలా కర్రీ వండుకుందామండి. చాలా చాలా బాగుంటుంది, రెస్టారెంట్కి మించి ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, మసాలా దినుసులు కూడా వేసేసుకొని బాగా మిక్సీ చేసేసుకొని ఎందులో అయితే వండుకుంటామో అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసి మనం ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇది ఏంటంటే మొత్తం బాగా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా కుక్ చేయాలండి. అప్పుడైతేనే కర్రీ చాలా బాగుంటుంది, లేకపోతే తీపిదనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం చూస్తున్నారు కదా అసలు వాటర్ అనేది లేకుండా ఉట్టి పేస్ట్ ఒక్కటే ఉన్నది. ఈ రకంగా అయిన తర్వాత మనము వంకాయ ముక్కలు ఉంటాయి చూడండి, వాటిని పొడవుగా కోసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, ఒక స్పూన్ టర్మరిక్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఆ పేస్ట్ అనేది. అప్పుడే వంకాయ ముక్కలకి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా బ్రింజాల్ని ఈ రకంగా కట్ చేసుకోవాలండి. ఇంత లావుగా ఉంటేనే విజిల్ వచ్చినా సరే స్మాష్ అవ్వకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ముక్కలన్నీ వేసేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా దానికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేయాలండి బాగాను. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పడతాయి. చాలా చాలా బాగుంటుంది. దీంట్లోనే పొటాటో కూడా వేసుకోవచ్చు అండ్ సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్స్ ఆప్షనల్ అండి, మన ఇష్టం ఏది వేసుకొని చేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఇందులో కొంచెం చింతపండు వాటర్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కర్రీ ఎండాకాలం వండుకుంటే కర్రీ నైట్కి కూడా ఉండాలంటే కొంచెం పులుపు అనేది వేయాలండి. లేదు ఒక పూటకి వండుకుంటే వేసుకొని అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. అందులో తగినంత వాటర్ వేసుకోవాలండి. వేసుకోకుండా విజిల్ కానీ పెడితే మాడిపోతుంది. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇలా విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. విజిల్ కొంచెం ప్రాబ్లం అయింది, సో అందుకే మీకు డిస్టర్బెన్స్గా ఉంది. ఎన్నిసార్లు కొట్టినా అది విజిల్ రాలేదు. ఆల్మోస్ట్ ఒకసారి వచ్చిందిలేండి. డన్. ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో, చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాం. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్టీ టేస్టీ మసాలా వంకాయ కర్రీ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.